జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జాతీయ యాదవ హక్కుల పోరాట కమిటీ నూతన కమిటీ ఎన్నికైంది. జాతీయ యాదవ హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు దేవేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా పంచిక మహేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా దొంగల రాజేందర్ యాదవ్, జనరల్ సెక్రటరీగా శ్రీశైలం యాదవ్ ఇతర కమిటీని కూడా ఎన్నుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాదవ హక్కుల పోరాట కమిటీని బలోపేతం చేసే దిశగా ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు రాష్ట్ర అధ్యక్షులు దేవేందర్ యాదవ్ తెలిపారు. ఇక యాదవ్ల సమస్యల సాధన కోసం భవిష్యత్తులో కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ వేయడం జరిగింది. ఈ జిల్లా కమిటీకి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ గారు రావడం జరిగింది. ఈ జిల్లా కమిటీ దొంగల రాజేంద్ర అన్న ఆధ్వర్యంలో వేయడం జరిగింది. దీనికి మన యాదవులందరూ ఒక ఐకమత్యంగా అందరూ ఒక కమిటీలాగా ఒక మన కుటుంబ సభ్యుల్లాగా అందరం యాదవుల హక్కుల కోసం పోరాటం చేయాలని దీని కమిటీ వేయడానికి కారణం ఏంటంటే ఈరోజు మనకున్న హక్కులు ఏ విధంగా వెనుకబడి ఉంటున్నామో దానికి మనం ముందుగా మన హక్కులు మనం సాధించుకోవడానికి ఈ కమిటీ వేయడం జరిగింది. అలాగే యాదవులు అందరం కలిసికట్టుగా ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మనం పోరాటం చేయాలని నేను భూపాలపల్లి జిల్లా అధ్యక్షునిగా కోరుకుంటున్నాను. యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో భాగంగా బలోపేతం చేయడం కొరకు ఇవాళ పంచిక మహేష్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో యాదవ హక్కుల పోరాట సమితి కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా మండలాధ్యక్షుల్ని నియమించడం జరిగింది. ఈరోజు రాబోయే రోజులలో మరి సంఘం నిర్మాణం చేసుకొని సామాజిక చైతన్యం కోసం యాదవుల పట్ల యాదవుల ఐక్యత కోసం సామాజిక చైతన్యం కోసం వారిని ఐక్యం చేయడం కోసం యాదవుల సమస్యల సాధన కోసం ఇవాళ యాదవ హక్కుల పోరాట సమితి నిర్విరామంగా రాములన్న ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి కమిటీలు వేసుకొని జిల్లా స్థాయి కమిటీలు వేసుకొని రాష్ట్ర స్థాయి కమిటీలు వేసుకొని రాజకీయ శిక్షణ తరగతులు కూడా త్వరలో జరుగుతాయి. అందులో భాగంగానే ఇవాళ భూపాలపల్లి జిల్లా కమిటీ వేయడం జరిగింది.